శివం వాకేకులే మాతరం పద్మమాలు. కర్దముడలు ప్రజాపతి చేత సంతతిగా పొందబడిన సువర్ణ కర్దమ స్వరూపిణి నాయందు కర్దమ స్వరూపిణి అయి ఉద్భవింపుము. ఓ కర్దమ ప్రజాపతి, మాతృస్వరూపిణియు పద్మాలంకృతయోగు శ్రీదేవి మా వంశమునందు వసింపజేయుము. కర్దముడు అనేటటువంటి ఆయన ప్రజాపతులలో ఒకడు. ఆయన భార్య పేరు దేవహూతి. వారికి పుట్టినటువంటి పిల్లడి పేరు కపిలుడు. ప్రజాపతులు అనేటటువంటి వాడు 10 మంది ఆకాశం నందు ఉంటారు. మన యందు వీరు ఈ ప్రజాపతులు పోల్చుకునేటటువంటి వాళ్ళమే. మనం పుట్టుక ముందు నుంచి పుట్టుకున్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు కూడా మనలో ఈ ప్రజాపతులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళనే పేట్రియార్క్స్ అనే పేరుతో బైబిల్ వాటిలో చెప్తారు. ఈ 10 మంది ప్రజాపతుల యొక్క అందులో ఆఖరైనటువంటి వాడు ప్రజాపతిని దక్షుడు అనే పేరుతో పిలుస్తారు. దక్షుడు అంటే ద ఏబుల్, ఆయన దక్షత ఉందండి అంటే ద ఏబుల్ పేట్రియార్క్ అనమాట. ఆయనే ఈ సంతానం అంతా పుట్టించాడు. ఆయన భార్య పేరు ప్రసూతి, అంటే డెలివరీ, ప్రసూతి కేంద్రం అంటారు. అంటే హ్యూమన్ బీయింగ్ కి డెలివరీ చేసి పిల్లలు పుట్టడం అనేటటువంటి దక్ష ప్రజాపతి యొక్క ఆజ్ఞ వల్ల జరుగుతుంది. మొట్టమొదటి అయినటువంటి ప్రజాపతి కర్దముడు. కర్దమం అంటే యాక్చువల్గా సంస్కృతంలో బురద అని ఒక అర్థం. అంటే కమలం పుట్టాలంటే బురద ఉండాలి. అలాగే ప్లసెంట్ ఫామ్ అవుతుండేటప్పుడు ముద్దలాగా ఉంటుంది. మొట్టమొదటి అంతా కూడాను పిండం కట్టేటప్పుడు అంతా కూడా బురదలాగా ఉంటుంది. అలాగే ఈ కాస్మాస్ కట్టేటప్పుడు మొత్తం అంతా కూడా రేణువుల చేత బురదగా ఉంటుంది. అంటే బురద అంటే మన బురద కాకుండా కాస్మిక్ బురద అన్నమాట. కర్దం అంటే అదొక అర్థం కూడా. ఈ కర్దముడు అనేటువంటి ప్రజాపతి మొట్టమొదటిసారిగా పిల్లలు పుట్టాలని సంకల్పించినటువంటి వాటిలో ఫస్ట్ పేట్రియార్క్ అన్నమాట. అంటే భౌతిక శరీరంలో మానవులుగా రాక పూర్వం ఉండేటటువంటి ప్రజాపతిని కర్దమ ప్రజాపతిని చేస్తారు. ఆయన వైఫ్ పేరు దేవహూతి. దేవహూతి అంటే పిలిచేదని, ద వన్ హూ కాల్స్ ది దేవాస్. దేవహూతి వీళ్ళు ఎక్కడ ఉంటారని మనలో ఉంటారు. పాపం ఈ దేవతలు ప్రజాపతులు మొత్తం అంతా మనలో ఉంటారన్నమాట. ఏం చేస్తుంటారు? రాక్షసుల చేత హింసింపబడి చాలా బాధలు పడుతూ ఉంటారు. మనకి పురాణాల్లో ఉండేటటువంటి కథలు దేవతలు ఉండడం అనే కథలు ఉంటాయి. వాళ్ళేమో రాక్షసులు సాగుకొడుతూ ఉండడం, అప్పుడు ఒక మానవుడు వెళ్ళి వాళ్ళని దేవతలకు సాయం చేయటం, మళ్ళీ దేవతలంతా ఈ రాక్షసులంతా చంపి ఈ మానవుడికి ఏమో దేవతలు వరాలు ఇవ్వటం, ఇలాంటి కథలు ఉంటాయి. బోల్డ్ కథలు ఉంటాయి పురాణాలు. అంటే వీడికి సాయం చేసి వీడికి వరాలు ఇవ్వడం ఏంటంటే చాలా కాంట్రడిక్టరీగా ఉంటాయి, సరిగ్గా లిగిపోతాయి. మన యందే ఏంజలిక్ అండ్ డైబాలిక్ ఫోర్సెస్ రెండు ఉంటాయి. దేవతా శక్తులు, రాక్షస శక్తులు. శాంతము, అహింస, ఇతరులకు సహాయం చేయటం, యజ్ఞం చేయటం, తను దమించుకోగలగటం, చెడ్డ పనులు చేయటానికి సిగ్గుపడటం, శాంతి, ఇలాంటి లక్షణాలన్నీ కూడా దేవతా గుణములు అని పేరుతో పిలుస్తారు. ఇవన్నీ మనలో ఉంటాయి. అప్పుడప్పుడు మనం చాలా కంపాషన్ కలిగి, ఆతరం మీద జాలి కలిగి పాపం శాంతాశ్రమానికి వెళ్ళి వస్తున్నాం. పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నారన్నమాట. 100 మంది పిల్లలు పాపం ఆర్ఫన్స్ అన్ని పెట్టి ఏదో కొంతమంది డంబు కొంచెం అన్ని రకాలుగా చూసి ఏదో పెంచుతున్నారు. పెంచి పాపం చూసి జాలిపడి అయ్యో పాపం అని అనుకోవటం అంతా కూడా ఒక లెవెల్ పిటి అంటారు దాన్ని. దానివల్ల వాడికి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేదు. కొంతమంది కార్యశూరులైనటువంటి వాళ్ళు, రాజుగారు, మౌళి గారు, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారనంటే, వాళ్ళు నేను చేసిన పని 100 మందికి బాబా బర్త్డే కాబట్టి ఈ సందర్భంగా ఒక 100 మంది పిల్లలకి 100 బ్లాంకెట్లు కొని ఇచ్చారు, నా పేరు మీద పంపించారు. అంటే అథవా నేనేం చేయలేదు, పంచించారు అనమాట. కానీ ఆ కార్యక్రమంలో నా చెయ్యి ఉపయోగపడ్డాదని, ఆ పిల్లలలో ఉండేటటువంటి భావాన్ని, దేవుణ్ణి దర్శనం చేసుకోగలిగాననేది ఉంటుంది. ఇవాళ అనిపించటం వేరు, ఇవ్వడం వేరు. ఎప్పుడైతే ఇవ్వాలని మనం సాక్రిఫైస్ చేస్తాం, సాక్రిఫైస్ అంటారు. అవతల వాళ్ళ గురించి కారించి మనకంటా తక్కువ ఉన్న వాళ్ళ గురించి ఏదైనా మనం చేద్దాం అనేటటువంటి ఉద్యుక్తత ఏదైతే ఉంటుందో దాన్ని దేవతాశక్తి. ఎవరి దగ్గరైనా ఉంటే అపహరించడం, దాచుకోవటం, తాళాలు వేసుకుని వెళ్ళిపోవటం, వాడి జేబులో దేవుని ఉండి కొట్టియడానికి ప్రయత్నం చేయటం, బిజినెస్ లో కాంపిటీషన్, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఇలా లెక్కలు చెప్పుకుంటూ వేలు ఉంటాయి. ఇవన్నీ రాక్షస శక్తులు. ఈ రాక్షస శక్తులు మనలోని అప్పుడప్పుడు విజృంభిస్తూ ఉంటాయి. అప్పుడు మనలో ఉండే దేవతా శక్తులు ఏంటవుతాయి? నిద్రపోతూ ఉంటాయి. దే ఆర్ డిఫీటెడ్. ఈ కథ ఎప్పుడు జరుగుతుందండి? రోజు జరుగుతుంది. ప్రతి మానవుడిలో జరుగుతుంది. ఏ దేశం వాడికైనా పనిచేస్తుంటుంది, ఎక్కడైనా పనిచేస్తూ ఉంటుంది. దేవాసుర సంపద్ విభాగం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో దీని గురించి ఒక చాప్టర్ చెప్పాడు. దైవాసుర సంపద్ విభాగం అని దాన్ని వేరే పిలుస్తారు. దేవతా శక్తులు పనిచేస్తున్నప్పుడు మనంత మహాత్ములు వీళ్ళకి ఏదైనా చేసేద్దాం ఇలా అనిపిస్తుంటాం. ఆ పిల్లలు చూసినప్పుడు వీళ్ళంతా ఇష్టం, మనం కూడా ఏదైనా చేసేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవడైనా మనం కోపడగానే వాడి మీద కోపం వచ్చేసి వీడైనా చేద్దాం, వీడైనా చేద్దాం అని అనిపిస్తుంది. రెండు చేయటమే. అక్కడ ఏదైనా చేద్దాం అనిపిస్తుంది, ఇక్కడైనా ఏదైనా చేద్దాం. కొంచెం చేయటంలో తేడా ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుంది? మూటిలో తేడా ఉంటుంది అన్నమాట. మనలో ఉండేటువంటి సమస్త దేవతా శక్తులు, ప్రజాపతులు వీళ్ళంతా కూడా లోపల ఉంటారు.
పాపం ఉంటారు పాపం. వాళ్ళు పైకి ఎందుకు రాలేరంటే మనకి అక్కర్లేని విషయాల మీద ఎక్కువ మనసు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. అసుర సంపత్తి అంటారు. అసుర సంపత్తి, రాక్షస సంపత్తి అంటే రక్షించుకోవడం అనమాట. ఏంటి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనమాట. డబ్బులు జాగ్రత్త వేసుకుని, ఎల్ఐసి కొట్టుకుని, బ్యాంకులో వేసుకుని, అవతల వాడు ఏమైనా ఉంటే కొట్టేసి కూడా మనం వేసేసుకుని, ఇవన్నీ ఉంటాయి చూసారు. ఎవరికైనా మన దగ్గర ఉండేది ఏదైనా పోతే గుడిపోవాలి తప్ప పండు ఎవరికైనా ఇవ్వకుండా ఉండి అలా ఉంటారు అన్నమాట. స్వీట్లు ఇంట్లో ఉంటే పోతే పురుగులు పెట్టేయాలి తప్ప ఇంకెవరికి ఇవ్వకుండా ఉండి, అంటే రేపు పొద్దున ఇప్పుడేం పనికి వస్తాయి అవి, తర్వాత పురుగులు పడతాయి. అంటే ఆ షేరింగ్ అనేటువంటి లేనటువంటిది, దాచుకోవటం అనేటటువంటిది రాక్షస శక్తి అనమాట. తప్పేం కాదు. అంటే రాక్షస్ అనేటువంటి సంబంధించి రాక్షసుడు వచ్చేది చెప్పే మనం. అది లేకపోతే ఈ చర్మం మనం నిలబడడం ఇలా ఉండడం అంటే ఉండదు. వాళ్ళే మనం ఉంచుతారు. దాని మీద కాన్సన్ట్రేట్ అయినటువంటి మైండ్ ఏదైతే ఉంటుందో అది అసుర సంపత్తి కానీ రాక్షస సంపత్తి కానీ కాదు. ఒక్కొక్కసారి ఏదో ఇలా మనం ఏదో క్లాస్ చెప్పుకునేటువంటి రోజు, ఏదో వైట్ మ్యాజిక్ చెప్పుకునే రోజు, ఒక గంట అరగంట ఎలాగైనా సరే మనం మంచి పని చేసేయాలి, ధ్యానం చేయాలి, సాధన చేసుకోవాలి, ఈ మనసును దమించాలి, అதாவது మనం 10 మందికి పనికొచ్చేయడం, సర్వీస్ ఏదైనా చేయాలి, ఇలా అనిపించేస్తుంటుంది. ఎంతసేపు ఒక గంట. మా అయితే ఈ స్పెల్ ఇంకా పనిచేస్తే ఒక పావు గంట తర్వాత ఎవడైనా మన తిట్టకుండా ఉన్నంత కాలం తిట్టగానే ఎన్ని తుస్సు వెళ్ళిపోతాయి అనమాట. ఆ పని చేస్తుండే క్షణంలో మనలో దేవతాశక్తులు పనిచేస్తాయి. అప్పుడు వీళ్ళందరూ విజృంభించి కనిపించడం అంచేత వీటి గురించి నిత్యం చెప్పించుకోమంటారు ఎవరైనా పెద్దల చేత, లేకపోతే చేసేటటువంటి ఎవరి సాధన చేసేటటువంటి వాటితో నిరంతరం చదివించి గుర్తు చేసేటటువంటి వాటితో. ఎప్పుడైతే వెన్ యూ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ మైండ్ ఇన్ హైయర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వాడితో మన జీవితాన్ని ఎక్కువసేపు మనం గడుపుతూ ఉన్న కొలది ఏం చేస్తాడంటే వాడు ఈ కింద డయాబోలిక్ ఫోర్సెస్ వస్తున్నప్పుడు నోర్మై అని చెప్తుంటాడు వాడు మన పక్క నుంచి. ఆ చెప్పేటటువంటి క్షణములలో ఈ దేవతా శక్తులు మనకు కనిపించడం మొదలుపెడతాయి. పుస్తకం తీస్తే కదా సార్ అన్నాడు. శ్రీ సూక్తం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాశారు. రోజు మనం చదివాం. దీంట్లో ఈ కర్దముడు అనేటటువంటి వాడు ఉన్నాడు, వీడి గురించి తెలుసుకుందామని ఎప్పటికి కలిగింది అన్నాడు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చే కలుగుతుంది అన్నాడు. పుస్తకాలని, వేదములన్నీ ప్రతి వాడికి అవైలబుల్ గా ఉంటాయి. చెప్పేవాడు కూడా అవైలబుల్ గా ఉంటాడు. మనకి ఏ రోజు అయితే పొద్దు పొడుస్తుందో ఆ రోజు దాన్ని తీసినప్పుడు వాడు మన నుంచి పనిచేయడం మొదలుపెడతాడు. ఈ ప్రజాపతులు 10 మంది లోపల ఉంటారు. వీటినే మనకి మోడర్న్ ఏజ్ లో ఏమిటని చెప్తారంటే వీటిని నంబర్స్ అనే పేరుతో చెప్తారు. ఆ నంబర్స్ గురించి ఉండేటటువంటి విజ్ఞానం ఎవరికైతే ఉన్నదో వాడిని, ఆ ఋషిని కపిలుడు అనేటటువంటి ఋషిగా చెప్తారు. కపిలు గురించి అనేక కథలు ఉంటాయి మనకి. ఇక్కడికి అప్రస్తుతం కాబట్టి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం కపిలుడు కథ. రేపు రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఈ 10 మంది నంబర్స్ అనేటటువంటి ఎలా తెలుస్తాయంటే తెలుస్తాయి. మాస్టర్ గారు ఎప్పుడు ఇచ్చేవారు ఎగ్జాంపుల్. ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొచ్చి 2 ఏళ్ళు వాడికి ఇంకా మ్యాథమెటిక్స్ ఏం నేర్పకుండా, నర్సరీలో ఇంకా మీ జాయిన్ చేయకుండా ఉన్న రోజుల్లో 3 అయితే మళ్ళీ వాడు ఎల్కేజీవో ½ కేజీ ఏదో వెళ్ళిపోతాడు. వెళ్లకుండా ఉండేటటువంటి రోజుల్లో కానీ వాడికి తీసుకొచ్చి వీడికి 5 చాక్లెట్లు వాడికి 10 చాక్లెట్లు వస్తే అని ఏడుస్తాడు. తక్కువ ఇచ్చిన వాడు ఎక్కడ తెలుస్తుంది అన్నాడు. అంటే లోపల పెరుగుతుంటే ఇప్పుడు 2 కళ్ళు ఉండాలి అని ఎవడికి తెలుస్తున్నాను. మా దగ్గర 2 కళ్ళు కదా సార్, 6 కళ్ళు 7 కళ్ళు ఎందుకు పొరపాటున ఉంచవచ్చు కదా అన్నాడు. 1 ముక్కు 2 చెవులు 32 పళ్ళు ఉంటాయి అన్నాడు. 16 పళ్ళు పైన కింద 16 పైన. ఈ వెన్నెముక మీద ఉండే పూసలు 33 ఉంటాయి అన్నాడు. అంతేగా సార్, మీకైనా నాకైనా అంతే, రెడ్డి గారికైనా సరే, బ్రాహ్మణ గారికి అయినా సరే, శ్రమ గారికి అయినా, శాస్త్రి గారు అయినా సరే, శెట్టి గారికి అయినా సరే ఆ 33 ఉంటాయి అన్నాడు. ఆ లెక్క ఎవరికి తెలుసునని లోపల తీసినటువంటి ఒక ఋషి ఉంటాడు. ఆయనే కపిలుడు అని పేరు పిలిచి వాళ్ళ నాన్న కర్దముడు. ఈ కర్దముడు అనేటువంటి ప్రజాపతి మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఒక బురదను తయారు చేస్తాడు. కర్దముడు సృష్టికారకుడు ప్రజాపతులలో ఒకడు. ఇతడు తన భార్య యందు సృష్టి సమస్తమును శ్రీకళైన హిరణ్య కర్దముగా ఉద్భవింపజేసను. ఇతని మహిమ వలన సూర్యకిరణములు ఉద్భవించి మరుత్తులను వాయువులైనవి. అవే సూర్యకిరణముల నుండి పుట్టిన అగ్ని వలన వాయువే జలములైనవి. ఇది ఆయన తీసుకొచ్చిన జలములు సృష్టితత్వమై వాయు జల పృథ్వీతత్వ సమ్మిశ్రమై కర్దమమైన పృథవపై సూర్యకిరణములు జీవన సృష్టి కలిగించినవి. ఇది కర్దమ ప్రజాపతి యొక్క ప్రభావం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఏంటవుతుంది. మొట్టమొదటి మానవుల దేహం తీసుకునేటటువంటి రోజుల్లో, ఇంకా ఫిజికల్ ప్లేన్ రానటువంటి రోజుల్లో కర్దముడు దేవహూతిని పెళ్లి చేసుకుంటాడు.